తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని రామకృష్ణపూర్ పట్టణ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ స్థానిక సూపర్ బజార్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న పాత విగ్రహాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. స్వరాష్ట్ర సాధన కోసం ఎందరో మేధావులు, ఉద్యమకారులు, ప్రస్తుత కాంగ్రెస్ సీఎం, ఎమ్మెల్యేలు సైతం గతంలో ఉన్న తల్లి విగ్రహానికి నివాళులర్పించలేదా అని ప్రశ్నించారు. విగ్రహాలను మార్చడం పక్కన పెట్టి ఇటు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని, లేని ఎడల ప్రభుత్వ తీరుకు నిరసన కార్యక్రమాలను చేపట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తీసుకువెళ్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు మనకు 2007 సృష్టించిన మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ తల్లిని ఒకసారి మనం చూసుకున్నాక, మనం చేసుకున్నాక, నిలబెట్టుకున్న తర్వాత కూడా ఇది కాదు ఇది అని కేసీఆర్ ఏదైతే చేసిండో దాన్ని మేము తీసేస్తాము, కేసీఆర్ ఆనమాలు లేకుండా చేస్తాడు, అది మీ మూర్ఖత్వం, అది మీకు మంచిది కాదు. అందరూ అటు కొత్తగా మీకైతే ఇంకా కొత్తగా అయితే నిన్న మన సచివాలయంలో పాత తెలంగాణ తల్లి విగ్రహం తీసేసి కొత్త తెలంగాణ మార్పు చేసి ఇవాళ తెలంగాణ ప్రజల అనుగుణంగా అయితే ఏదైతే 15 ఏళ్ల నుండి ఇది తెలంగాణ తల్లి మనదని పెట్టుకున్న దాన్ని తీసేసి కొత్త రకం పోకడకు రేవంత్ రెడ్డి దాన్ని, ముఖ్యమంత్రి గారు దాన్ని చేసిర్రు. అదేవిధంగా నేను అనేది ఏంటంటే, ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు మార్చుకుంటూ పోతే అది పద్ధతి కాదు. అది ఒక రాజు పెట్టినప్పుడు దాన్నే కంటిన్యూషన్ చేయాలి. ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా చేయలేదు. నేను అనేది అంటే, మీరు 6 గ్యారెంటీలని మీకు ప్రజలకు, పేద ప్రజలకు చేసేటి బాధ్యతలు ఇంకెన్నో ఉన్నాయి. మీరు చేయవలసిన వాళ్ళు సంవత్సరం కాలమైనా అవన్నీ మర్చి తెలంగాణ ప్రజల వాళ్ళని ఇట్లాంటి రకమైన చేసి అయోమయంలో పడేసి, ఎందుకంటే మేము 10-15 ఏళ్ళ నుండి తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ఎప్పుడు పాల్గొన్న వాళ్ళు కాదు. ఈ కొత్త రకమైన పోకట్లు పెట్టి ప్రజల మధ్యలో వేరే దిక్కు దారి తీసి ఇవన్నీ ప్రజల అయోమయాలు పనిచేస్తారు. మీరు ఏదైతే మహిళా సోదర మనులకు 2500 ఇస్తానన్నారు, అదేవిధంగా వృద్ధులకు 4000 రూపాయలు ఇస్తానన్నారు. ఇవన్నీ మీరు పనులు చేసి మీరు మెప్పు పొంది జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ అన్న నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సుమరన్న నాయకత్వం, బాల్క సుమరన్న నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ మూర్ఖపు కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా, కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా, కాంగ్రెస్ పాలన. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సుమరన్న నాయకత్వం వర్ధిల్లాలి. ఒకరు కనుగొన్నారు తరించారా దొంగల మన పార్టీ శశాన తీసుకొని ముట్టుకున్నాం. ఆలస్యం కదా పర్యవేక్షణ లేక వాళ్ళు అట్లా చేసి
గమనించారా ఫోన్ చేస్తారు, నేను రమ్మని చెప్తాను.